మొనాలిసా ఈ తేనెకల్ల సుందరికి తాజాగా బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దర్శకుడు తాజాగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈయన డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రైతు కూతురి పాత్రలో మొనాలిసా చాలా బాగా సెట్ అవుతుందని ఆ డైరెక్టర్ అనుకుంటున్నారు. మొనాలిసా క్యూట్ ఫొటోస్ ని చూసి ఫిక్స్ చేశారట. అయితే ఈ విషయాన్ని మీడియా వేదికగా బయటపెట్టిన సనోజ్ మిశ్రా ఆమె అమాయకత్వపు చూపుకు నేను ఫిదా అయిపోయారు. వెంటనే ఆమెకున్న డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ సినిమా కోసం మొనాలిసాకు నటన నేర్పించి మరీ తీసుకుంటామని తెలియజేశారు. ఇక డైరెక్టర్ మాటలకు ఫిదా అయిన చాలా మంది నెటిజన్స్ ఒక్క ఫోటోతో మొనాలిసా బంపర్ ఆఫర్ పట్టేసింది, ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సినిమాల అవకాశం వచ్చినట్టు టాలీవుడ్ సినీ సర్కిల్స్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC-16వ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మొనాలిసాని తీసుకోబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ నుండి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా ఒకెత్తైతే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా మొనాలిసా క్యూట్ ఫొటోస్ చూసి ఆమె అందానికి ముగ్ధుడై పుష్ప 3లో ఛాన్స్ ఇస్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సునామీ సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు పుష్ప 3లో ఒక ప్రత్యేక పాత్రకు మొనాలిసా అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో కేశవ క్యారెక్టర్ ఎలా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలుసు. ఇప్పుడు మొనాలిసా నటిస్తే ఏ రేంజ్ లో క్రేజ్ వస్తుందో అని సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఈమె అదృష్టాన్ని చూసి ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం కష్టంగా మారిపోయింది. ఒక్క దెబ్బతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీల్లోనూ ఛాన్స్ కొట్టేసింది మొనాలిసా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.